ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 31 మే నుండి 6 జూన్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే గతంలో చెప్పినట్టుగా ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల, అత్యుత్సాహం వల్ల, పేరు ప్రతిష్టత కోసం ఎదుటివారి యొక్క పొగడ్తలకు లొంగి ధనాన్ని కాస్త ఖర్చు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా తనకు మాలిన ధర్మాన్ని చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక నూతన విద్యా విషయాలలో మీకు చక్కని అవకాశాలు లభిస్తాయి. ఒకేసారి 2 రకాల అవకాశాలు కూడా లభించవచ్చు. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉన్నత స్థాయి ప్రమోషన్లు రావటము, లేదా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి 2 అవకాశాలు ఇప్పుడు ఉండేటువంటి స్థాయి కన్నా ఇంకా ఉన్నత స్థాయి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకేసారి 2 అవకాశాలు లభించవచ్చు. అందులో మీరు ఏ సైడ్ వెళ్ళాలి, ఏ దిశగా వెళ్ళాలనేటువంటి విషయంలో కూడా చక్కని నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి మీకు కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. వాహనాలు నడిపే విషయంలో కూడా కాస్త జాగ్రత్త అవసరము. ఇక చిన్న చిన్న విషయాల గృహంలో అనవసరంగా మీకై మీరు అశాంతిని కొని తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. నూతన సాంగత్యాలు, నూతన స్నేహాలకు కాస్త స్వాగతం పలికే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కూడా కాస్త వెనక ముందు ఆలోచించి, స్నేహధర్మం ముఖ్యమే కానీ ఆ స్నేహం కాస్త మీకు అనుకూలించే విధంగా ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా రామరక్షా స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు. చక్కని ఫలితాన్ని, సత్ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కానీ ప్రతి చిన్న విషయానికి కూడా అనవసరమైనటువంటి ఆవేశాలకు లోను కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సోదర సోదరీ వర్గంతో చక్కని వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. దగ్గరి ప్రయాణాలు మీకు లాభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సంతాన విషయంలో ఒక రకమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందికరంగా మారవచ్చు. విదేశాల్లో ఉండేటువంటి మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీరు ఆశించిన రీతిలో ఉండకపోవటమో, లేక మీరు ఎక్కువగా ఆశించడం, అక్కడ పరిస్థితులు వారికి అనుకూలించకపోవడం, ఈ విషయాల్లో కాస్త నిరాశపడేటువంటి అవకాశము కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా దాంపత్య స్వల్పమైనటువంటి ప్రణయ కలహాలు, లేదా దంపతుల మధ్య ఒక రకమైనటువంటి చిన్న చిన్న విభేదాలు, అనవసరమైనటువంటి అకారణమైనటువంటి ఆ విషయాలకు ఎక్కువగా మీరు ప్రాముఖ్యత ఇవ్వకుండా జీవిత గమనంలో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగపరంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. చక్కని అవకాశాలు లభిస్తాయి. విద్యాపరమైనటువంటి కాలేజీ, స్కూళ్ళు ఇలాంటి నడిపేటువంటి వాళ్లకు చక్కగా మీకు నూతన అవకాశాలు రావడము, విద్యాభివృద్ధి చక్కగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చక్కగా ఉంది, కృషి చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా అంగారక శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా నూతన వ్యాపార అవకాశాలు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వపరమైనటువంటి చిన్న చిన్న వివాదాల విషయాలలో కొంత మీకు ఊరటగా లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువులపై విజయాన్ని సాధించే దిశగా మీరు అడుగులు వేస్తారు. అందులో కొంత మీకు మేలు కూడా జరగవచ్చు. ధనం మాత్రం అనాలోచితంగా అకారణంగా వృధా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కువగా మీరు ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక నూతన విద్యల కోసమే ప్రయత్నాలు చేయడమో లేదా విదేశాల కోసం మీరు ప్రయత్నాలు చేయడమో ఇవి రెండో ప్రయత్నంగా కానీ లేదా తాత్కాలికంగా వాటిని విరమించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అందులో కొంతవరకు మీకు అది మీకు శ్రేయస్నిచ్చే విధంగా ఉంటుంది. శత్రువులపై మాత్రం విజయాన్ని సాధిస్తారు. అనారోగ్యాల నుంచి కాస్త మీరు బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. రుణాలను తీర్చడానికి ఒక రుణం తీర్చడానికి మరొక దగ్గర రుణాన్ని చేయాల్సిన పరిస్థితి కూడా కొంతవరకు ఏర్పడే అవకాశం ఉంది. పెద్ద పెద్ద భూ వ్యాపారాలు చేయాలని లేదా గృహ నిర్మాణాలు చేయాలని ఇలాంటి విషయాలలో కొంత నూతన వ్యాపారాలకై కొంతమంది మీకు సలహాలు ఇవ్వటం, అందులో మీరు కాస్త ముందుకెళ్ళటం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు సామాన్యంగా ఉంది. విద్యార్థులకు చక్కగా ఉంది. కృషి చేయండి. ఉద్యోగస్తులకు కూడా చక్కగా మీరు మానసికంగా ఆనందంగా ఉండే విధంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా యథావిధిగా శుభ ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. శత్రువులపై మీ పరాక్రమాన్ని మీరు చూపిస్తారు. చక్కగా నొప్పింపక తానొవ్వక ఒక చక్కగా తెలివితో ఒక యుక్తితో ఎదుటివారిపై ఆధిపత్యాన్ని చెలాయించే దిశగా మీరు ముందుకెడతారు. అంతేకాకుండా వ్యాపారాలలో కూడా మీ యొక్క స్థానాన్ని పదిలపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ పరంగా కూడా మీ యొక్క స్థానాన్ని పదిలపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో మీరు చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ దిశగా మీరు పెడతారు. అందులో సత్ఫలితాలను మీరు పొందుతారు. అంతేకాకుండా సహవాస దోషం కాస్త కనపడుతుంది. ఆ విషయంలో కాస్త మీరు జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కూడా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు గతంలో చేసినటువంటివి భవిష్యత్తు ఊహించి మీరు చేసిన ప్రయత్నాలు మీకు సత్ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది మీకు చక్కని అనుకూల వాతావరణంగా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వివాహాది సంబంధాల విషయాలలో మీ సంతానం కానీ లేక మీకు కానీ మీకు అనుకూలమైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి వధువుతో కానీ కోరుకున్నటువంటి వరుడితో కానీ చక్కగా వివాహం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి రావటం, ప్రయాణాల్లో మీకు నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు అది కూడా కాస్త లాభించే దిశగా మీకు అనుకూలత ఉంది. తీర్థయాత్ర ప్రయాణాలు చేయటము ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి అలాగే రవి శని ఈ మూడు ధ్యాన శ్లోకాలు నిత్యము పారాయణం చేయండి. గోవుకి నల్ల నువ్వులు కందులు అలాగే శనగలు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏ పనులైతే పరిపూర్ణంగా తొందరగా అవుతాయి అనుకున్నారో అవి కాస్త ఆలస్యం అవటం, ఎవరి ద్వారానైతే మీరు సహాయాన్ని జరగదు అనుకున్నారో వారే మీకు సహాయం చేయటం, ఈ స్థితి ఈ వారం కూడా కనపడుతోంది. ఇక ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి లబ్ధి, ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత మేలు ఈ వారం కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యక్తుల యొక్క పరపతి స్థాయి ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి యొక్క పరిచయాలు కూడా మీకు లాభించేటువంటి అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా గృహంలో మీ యొక్క ఆధిపత్యం, మీ యొక్క మాటను వినేవారు కూడా ఉంటారనేటువంటి ఆ మానసిక సంతోషం మీలో ఏర్పడుతుంది. ఇక స్థిర చరాస్తుల విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అడుగు వేయటంలో కాస్త 1-2 సార్లు ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎప్పుడో తీసుకున్నటువంటి
తక్కువ ధరలో తీసుకున్నటువంటి ఒక ఆస్తి విషయంలో కాస్త వివాదం ఉందని లేదా అది వివాదాస్పదంగా ఉందని విషయాన్ని తెలుసుకొని ఎంతకో ఏదో విధంగా దాన్ని అమ్మివేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందులో కొంతవరకు మిశ్రమ ఫలితం లభించేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా అనవసరంగా దాంపత్యపరమైనటువంటి చికాకులకు విషయాలలో కాస్త మీరు సంయమనం పాటించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు ముఖ్యంగా కాస్త సంయమనం పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సంక్షేప రామాయణ స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గత వారంలాగే పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. అనుకూలంగా ఉంది దాదాపుగా. అంతేకాకుండా ముఖ్యంగా ఉన్నత విద్యల కోసం వెళ్ళాలా లేక ఉద్యోగంలోకి వెళ్ళాలా అనేటువంటి ఒక మీమాంస విద్యార్థులకు కానీ లేక విద్యార్జన పూర్తయినటువంటి వాళ్ళకు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉదర సంబంధ ఇబ్బందులు కానీ లేదా స్త్రీలకు సహజంగా కొన్ని సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కదా, అలాంటి సహజంగా ఉండేటువంటి సమస్యలు కొన్ని బాధించేటువంటి అవకాశాలు ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఇక అంతేకాకుండా ముఖ్యంగా పరపతి ప్రతిష్ట ఇవన్నీ కూడా యథావిధిగా ఉండాలి. వాటిల్లో పెద్ద చికాకులు ఉండకపోవచ్చు. నూతన మార్గాలలో వ్యాపారాల్లో ప్రవేశించేటువంటి అవకాశాలు, అంతేకాకుండా ముఖ్యంగా భూ సంబంధమైన వ్యాపారాలు కానీ లేదా కాంట్రాక్టులు కానీ ఇలాంటివి చేసేటువంటి వాళ్ళకు వ్యాపారంలో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కానీ అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు ఈ వారం అంతా కూడా. అయితే శత్రువులపై ఆధిపత్యం చూపించడం ఇలాంటివన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి. పెద్దగా చికాకులు లేవు. స్త్రీలు తమ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకుంటారు. తమకు అనుకూలంగా గృహ వాతావరణం కానీ లేదా ఇతరత్ర వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ ఒక రకమైనటువంటి మీకు అనుకూలమైన వాతావరణాన్ని మీరు ఎంచుకునే దిశగా మీరు ముందుకెళ్తారు. చక్కని విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం కూడా ఈ రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు సుందరకాండ పారాయణం కానీ కృష్ణాష్టకము పారాయణము నిత్యము చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకు కూడా ఈ వారం పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే. చిన్న చిన్న గాయాలు, అనవసరంగా తొందరపడి వాహనాలు నడపడంలో కానీ ఇంట్లో పని చేసేటప్పుడు కూడా తొందరపాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ముఖ్యంగా విద్యుత్తు అగ్ని సంబంధమైన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితి. చక్కని ఫలితాలను మీరు పొందటంలో దగ్గరగా వచ్చే ఫలితాన్ని కూడా మీరు అందుకోవడంలో మాత్రం అలసత్వం ప్రదర్శించే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కాస్త మీరు తొందరపాటు పనికిరాదని, అలాగే ప్రభుత్వపరమైనటువంటి పోటీ పరీక్షలకు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్లకు అవకాశాలు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. కానీ వాటిని మీరు ఎక్కువగా కృషి మీరు శ్రమించాలి. అంతేకాకుండా హయగ్రీవ స్తోత్ర పారాయణాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. విశ్వాసంతో చేయండి. మార్పును చక్కని ఫలితాలను మీరే గమనించవచ్చు. ఇక స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. వివాహ సంబంధాలు దాదాపుగా కుదురుతాయి అనేటువంటి నిర్ణయానికి వస్తారు. సంతానానికి వివాహం చేయాలనే నిర్ణయానికి కూడా వస్తారు. వనరులను అన్వేషణలో మీరు ఉంటారు. ఉద్యోగం మారాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కాస్త ఓపిక పట్టండి. చక్కని భవిష్యత్తు ముందుందనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మానకూడదు. దేవీ స్తోత్రాన్ని, అంగారక స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. గోవుకి ధాన్యాన్ని తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ చెవిటి, మూగ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఏదైనా వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి సహాయం మీరు చేయండి. ఎంతో గొప్ప ఫలితాలు మీరు తొందరలో పొందుతారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం కూడా దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ పనికిరాదు. బీపీ, షుగర్ లాంటి విషయాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి
విదేశాల్లో ఉండి ఏ స్టేటస్ కోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అందులో మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శాశ్వత నివాస యోగ్యత కూడా మీకు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. లేదా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మీకు కొంతవరకు చక్కని ఫలితాలను పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన విద్యల కోసమై ఒక రకమైనటువంటి ప్రతిష్ట ఇలాంటి వాటి కోసమే మీరు ప్రయత్నాలు చేసేటువంటి భాషల్లో కూడా మీకు అనుకూలత కనబడుతుంది. నూతన విద్యలలో మీరు చేసేటువంటి ప్రయత్నం భవిష్యత్తు కోసం ఏవైతే మీరు సాధించాలనుకునేటువంటి ఒక విజన్, ఒక దృష్టి మీకు ఉందో దానికి కావలసినటువంటి పూర్వరంగాన్ని సిద్ధం చేసుకోవడంలో మీరు నిమగ్నమై ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో, సామాజిక సేవల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా మాత్రం కాస్త ఇబ్బందులు యథావిధిగా ఉంటాయి. లోకం దృష్టిలో మీరు గొప్పవారు, లోకం దృష్టిలో మీకు ధనవంతులుగా ఉంటారు. కానీ మీకుండేటువంటి లోపల ఉండేటువంటి పరిస్థితులు ఎదుటివారు అర్థం చేసుకోవటం లేదు కదా, అది కూడా ఒకందుకు మేలే అనేటువంటి ఒక నిర్ణయానికి మీకు వచ్చి మీరు సంతృప్తి పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని మానకూడదు. అదేవిధంగా రామచంద్రస్వామి యొక్క సంబంధించినటువంటి రామాయణం కానీ, సంక్షేప రామాయణం కానీ, సుందరకాండ కానీ, శ్రీరామ రక్షా స్తోత్రం కానీ ఏదైనా ఒకటి చేసే ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాన్ని మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ధనం చేతికి అందినట్టే అందుతుంది. అదే స్థాయిలో ఖర్చులు కూడా కనపడుతూ ఉన్నాయి. అనాలోచితమైనటువంటి ఖర్చులు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మీ పరపతికి ప్రతిష్టకు మాత్రం భంగం రానివ్వని విధంగా ఆర్థికంగా కొంత నష్టమైనా పర్వాలేదు, కానీ ఎన్నడైనా సంపాదించుకోవచ్చు. కానీ పరపతి ప్రతిష్టకు కాస్త భంగం కలిగితే దాన్ని మళ్ళీ మనం సంపాదించుకోవడం కష్టం కదా అనేటువంటి నిర్ణయం చేత కొంత ధనాన్ని ఒక విధంగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. శత్రువులపై ఆధిపత్యాన్ని యథావిధిగా సాధించే దిశగా ముందుకు అడుగులు వేస్తారు. ధన పరపతికి ప్రతిష్టకు మాత్రం భంగం రాని విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక గృహంలో కూడా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. దాంపత్యపరమైనటువంటి చికాకులకు, అనవసరమైనటువంటి వివాదాలకు స్వస్తి పలుకుతారు. చక్కని అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీకై మీరు మీ గృహంలో సృష్టించుకునేటువంటి ఏర్పరచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఉదర సంబంధం కానీ లేదా ఒక రకమైనటువంటి ఛాతి ఊపిరితిత్తులు ఇలాంటి వీటికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా సరైనటువంటి వైద్యుడిని సంప్రదించి జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత గౌరవం కానీ లబ్ధి కూడా చేకూరవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కాస్త కృషి చేయండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా కాస్త కృషి చేసి మీకు కావాల్సిన ఫలితాన్ని మీరు సాధించడంలో మీరు ముందుంటారనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రం లేదా దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. దాదాపుగా ఒక మంచి పెద్ద మనిషిని, ఒక సమాజంలో ఒక మంచి విశిష్ట స్థానం ఉన్న వ్యక్తిగా పరపతి ప్రతిష్ట మీకు పెరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి వనరులు కానీ, ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ మీకు చేరే అవకాశాలు కనపడుతున్నాయి. అవివాహితుల వివాహ సూచనలు, వివాహ లబ్ధి కనబడుతోంది. అంతేకాకుండా బంధుమిత్రుల వల్ల ఎక్కువగా వాళ్ళకు మీ దగ్గరికి రావటమో లేదా మీరు వాళ్ళ దగ్గర వెళ్ళటమో, శుభకార్యాచరణ చేయటం వల్ల కొంత ధనవ్యయం మాత్రం కనపడుతూ ఉంది. మానసికమైనటువంటి పని ఒత్తిడి మాత్రం మీకు కనపడుతుంది. ఉద్యోగస్తులకు మానసికంగా కొంచెం పని తీవ్రత, పని ఒత్తిడి మీకు కనపడుతూ ఉంది. మనోధైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనపడుతోంది. అయితే సంతానాన్ని యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త
ఔషధ సేవనము, వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. అనవసరమైన వివాదాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మధ్యవర్తిత్వం జరపడంలో అత్యుత్సాహంతో ముందుకెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు అంగారక రవి స్తోత్రాలు నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. అనాథాశ్రమాల్లో కానీ లేదా వయోవృద్ధులు అనాథాశ్రమాల్లో ఉండడం వాళ్ళకి కాస్త వస్త్రదానం లాంటివి చేయండి. అద్భుతమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా యథావిధిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. దగ్గర ప్రయాణాలు చేయటము లేదా నూతన విద్యలలో ప్రవేశం కోసం దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. సకాలంలో ధనం చేతికి అందుతుంది. అందిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే కొంత చికాకు ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పరోక్షమైన శత్రువులు గత వారంలో చెప్పినట్టుగానే మీకు ఎదురు అవుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా స్థిర చరాస్తుల విషయాలలో ఒకంత స్థిరమైనటువంటి గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. కాస్త కృషి చేయండి. తొందరపాటు లేకుండా కాస్త సంయమంతో ముందుకెళ్ళండి ఉద్యోగస్తులు. భవిష్యత్తులో మీకు అందవలసినటువంటి ప్రయోజనాలకు ఇప్పుడు బీజం వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాస్త మా ఓపిక మాత్రం అవసరం. స్థిర చరాస్తుల విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉన్న ఆస్తిని అమ్మి ఇంకా తక్కువ ధరలో ఉండేటువంటి ఎక్కువ ఆస్తిని కొనుక్కోవచ్చు అనేటువంటి ఈ ఆలోచనలకు స్వస్తి పలికి ఉన్న ఆస్తిని కాపాడుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయండి. ఇక వివాహ ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగా కాస్త మీకు లాభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం విద్యార్థులు కాస్త కృషి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్య అంగారక బృహస్పతి ఈ స్తోత్రాలని ధ్యాన శ్లోకాలని పారాయణం చేయండి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కాస్త ఉన్నదాంతో సంతృప్తి పడి భవిష్యత్తులో మేలు జరుగుతుందనే ఆశతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకు కూడా యథావిధిగా పెద్దగా గత వారానికి ఇప్పుడు పెద్దగా మార్పులు లేకున్నా కానీ కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో అలాగే కొంత ప్రభుత్వపరమైనటువంటి విషయాలలో సామాజికపరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. వీలైనంత వరకు ఎదుటివారికి కాస్త సహాయం చేయడం వల్ల కాస్త సంతృప్తి పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అన్నదానాలు లేదా గోసేవ ఇత్యాది విషయాలలో కాస్త మీరు శ్రద్ధ చూపించండి. అనేకమైన చికాకుల నుంచి మీరు కాస్త బయటపడవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా తమ సంతానం యొక్క భవిష్యత్తు కోసమై స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో కూడా కాస్త ఆలోచించి శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకొని ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తమ సంతానం యొక్క వివాహ విషయంలో కూడా మీరు కొంత ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. సకాలంలో ధనం చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది వారాంతంలో. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. మనసు ఉత్సాహంగా ఉంటుంది కానీ శరీరం దేహం మాత్రం సహకరించకపోవడం, ఏదో రకమైనటువంటి నరాలకు సంబంధించినటువంటి అవస్థ కానీ శిరోవేదన కానీ కాస్త మీకు ఇబ్బంది కలిగించే విధంగా కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు దాదాపుగా 60-70% అనుకూలంగా ఉంది. మిగతా 20-30% మాత్రం కాస్త దానికి మీ యొక్క దైవానుగ్రహం వల్ల ముందుకెడతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం దుర్గా స్తోత్రాన్ని యథావిధిగా కృష్ణాష్టకాన్ని నిత్యము పారాయణం చేసే ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందుతారు. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి ఆధారంగా ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఈ వారం అంతా కూడా హాయిగా ఆనందంగా సుఖంగా క్షేమంగా ఉండేలా ఆ భగవంతుడు అనుగ్రహించాలని ఆ విధమైన శక్తిని ప్రసాదించాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.